సో లవ్ ఉన్నది అంటే రేపొద్దున ఆమె సంసారానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఆమె వాళ్ళ భార్య ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు కంప్లైంట్ కూడా చేసింది. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. గతంలో కూడా ఇప్పుడు ఆమె సుమలత ఎప్పుడంటే 19/9/2024 హైదరాబాదు నీకు నార్సింగ్పూర్ ఫిల్మ్ ఛాంబర్లో ఫిల్మ్ ఛాంబర్ కాంపిట్ చేసింది. నా పరిస్థితికి ఇది, నాకు ఇట్లా అయిపోయింది, ఈ అమ్మాయి నన్ను ఇబ్బంది పెడుతుంది, మోసం చేస్తాను. ఇప్పుడు అది మీరు చూడండి, డేట్ కూడా చూడండి. అంటే సెక్రటరీ అండ్ కమిటీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేస్ అండ్ డిసిస్ట్ అది డిఫర్మేషన్, చీటింగ్ అండ్ false allegations. Okay. Respected sir and madam, my name is VV Sumalata Devi, choreography, card number 303. TFTODN అది TFTODN అంటే తెలంగాణ తెలుగు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్. ఇదివరకు ఏపీ ఉండే, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలుగు చేశారు. సృష్టి వర్మ న్యూ కొరియోగ్రఫీ TFDODA అనే అమ్మాయి నన్ను, నా పిల్లల్ని మరియు నా భర్తని గత 5 సంవత్సరాలుగా మెంటల్గా, ఎమోషనల్గా ఫోన్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తుంది. పెళ్ళయి 2 పిల్లలు ఉన్న నా భర్త వెనకపడి కేవలం పని కోసం నా భర్తని ప్రేమించాను అని నమ్మించి మోసం చేసింది. నాకు 5 సంవత్సరాలు నరకం చూపించింది. ఎంత నరకం అంటే చివరికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసేంతగా ప్రవర్తించింది. పని కోసం వచ్చి నా భర్తను ప్రేమించాను అని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంది, గోల్డ్ తీసుకుంది. నీతో ఉంటే చాలు, నాకు మా అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వే కావాలని నన్ను పెళ్లి చేసుకొని రోజు నా భర్తని విసిగించేది. మా అమ్మ నాన్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా నాన్న కొడదు అన్నమాట, పోతే నన్ను వెళ్ళకపోతే నన్ను కొడుతుంది, చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇచ్చేయమని చెప్పి ఎంత కూడా ఆమె రాసి ఇచ్చింది. ఇప్పుడు ఈ సుమలత అమ్మాయి జానీ వాళ్ళ మిస్సెస్, జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ సుమలత అమ్మాయి ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇది పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీని మీద కూడా ఇంతవరకు ఎలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఎందుకు జానీ మాస్టర్ మీద, అంటే జానీ మాస్టర్ నిజంగానే అమ్మాయి జోలికి వెళ్ళలేదు, అమ్మాయిని నిజంగానే ఏం చేయలేదు అనుకుంటాను అనే నమ్ముంటే ఈరోజు వాళ్ళ సపోర్ట్ ఉండేది కదా. అసలు వాళ్ళ సపోర్ట్ ఎక్కడ కనపడతలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి విషయం అనేసరికి అమ్మాయికి సపోర్ట్ ఉండాలి. ఇక్కడ అబ్బాయి తప్పు చేశాడా, అమ్మాయి తప్పు చేశాడా అనేది పక్కన పెడితే, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ కంప్లైంట్ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా బట్ ఆ అమ్మాయికి ఎక్కువ మెజారిటీ ఉంటుంది. ఆ అమ్మాయికి నిజంగానే అన్యాయం జరుగుంటే న్యాయం చేయాలనే విధంగానే ఉంటుంది. ఇప్పటికీ మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం, మీరు ఆయన ఫ్రెండే కావచ్చు, బట్ నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే శిక్షార్హుడే, తప్పకుండా డౌట్ లేదు. నేను అదే చెప్తున్నా, గతంలో చెప్పిన మళ్ళీ చెప్పిన, జానీ మాస్టర్ దగ్గర మంచి మెంటాలిటీ, నేను ఆయన దగ్గర చూసిన విధానం చెప్తున్నా. నేను తప్పు చేస్తున్నా, నేను తప్పు చేసిన విషయాలు ఆయనకు అర్థమైతే, ఈ బలాత్కారం చేసి ఇలా మనభంగం చేసిండు, ఇలా బలాత్కారం చేసిన అన్న విషయం ఆయన చేస్తే కుములి ఆయనే దానికి ఆ శిక్ష అర్హుడైతే ఆయనే ఆ శిక్ష విధించుకుంటాడు. ఓకే, ఆయన అలాంటి వ్యక్తే, నాకు తెలుసు ఆయన గురించి. కాబట్టి అది కాదు, ఎమోషనల్ గా దగ్గర అయిపోయి ఎమోషనల్ గా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఆయన చీటింగ్ చేసి ఉండొచ్చు, లేదా నిజంగానే బలాత్కారం చేసు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే, నిజంగా బలాత్కారం పడ్డ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అనేది అందరూ మామూలుగా చెప్తున్నారు ఈ రోజుల్లో. అంత ఇప్పుడు ఫస్ట్ జానీ గురించి తెలియనప్పుడు, జానీ మాస్టర్ తెలియనప్పుడు చాలా మంది మైనస్ మాట్లాడారు. ఇప్పుడు జానీ గురించి, జానీ మాస్టర్ ఏంటో అర్థమైన తర్వాత చాలా మంది పాజిటివ్గా చెప్తున్నా, కావచ్చు, ఉండొచ్చు, అయితే ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి, గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగేటి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు అవును కరెక్ట్, అరే ఒక అట్టిగా ఒక అభశుభం తెలియని వ్యక్తి మీద అవనం వేసినట్టు అయిపోయింది. సరే వీళ్ళేదో దాని గురించి అని మాట్లాడుతుంది కాబట్టి, ఈమె లబ్ధి పొందడానికి ఇదొక్కటి ఎలాగైతే బయటికి రాకూడదు, లేకపోతే ఇదొక్కటే వేస్తే ఇతను స్టక్ అయిపోతాడు, నా సొంతం అవుతాడు అనే విషయాలు వేయవచ్చు.